చేతితో మంచిగా స్మాష్ చేసామనుకోండి అదే స్మాష్ అయిపోతుంది. తర్వాత మనం 10 లీటర్స్ బకెట్లో వేసి మిక్స్ చేసుకొని తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకి దీనైతే నేను ఈ యొక్క 10 లీటర్స్ బకెట్లో వాటర్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసి ఫ్రెండ్స్, ఈ యొక్క పుల్లటి మజ్జిగ ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో చెప్తాను. మనకి మొక్క అనేటువంటి మంచిగా పూత దశలో ఉన్నప్పుడు, తర్వాత పండ్ల మొక్కలు అనుకోండి, మంచిగా పండ్లు అనేటువంటివి ఇలా కాయలుగా స్టార్ట్ అయినప్పుడు, తర్వాత ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు, పూత స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉంది అన్నప్పుడు, తర్వాత టమాటా మొక్కలు మనకేంటి పూత దశలో ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే పువ్వులుగా మనకి పూత అనేటువంటిది కాయగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మనకు వచ్చిన పూత మొత్తం కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఈ యొక్క పుల్లటి మజ్జిగ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే మనకు పూత దశలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పూత అనేటువంటిది రాలిపోకు